ఉదాహరణకి నేను నా స్నేహితుడు ఉన్నాడు, బీసీ కులానికి చెందిన ఆనంద్ సాయి గారు. అంటే మేము ఎప్పుడు పెద్ద కులాల గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు, కానీ అంటే నేను ఎందుకు చెప్తానంటే అమేజింగ్ టాలెంట్ చూసిన అబ్బాయిలో చిన్నప్పుడు. నాకు తన కులం కూడా ఏంటి పెద్ద ఇప్పుడు నేను ఆలోచించలేదు, కానీ చాలా గొప్పగా టాలెంట్ చూసినప్పుడు ఇతన్ని ఇంత కళ ఉంది ఇతను మనం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. నేనే కొత్త, మళ్ళీ నేను ఎంకరేజ్ చేశాను. తను ఎందుకు ఇంత సహజంగా ఉందంటే, నేను ఎందుకు బీసీలు ఇంత బలవంతులు అనటానికి వృత్తి ఆధారిత కులాల నుంచి వచ్చారు. సహజంగా మీ డిఎన్ఏలో ఉండిపోయింది వన్ పర్టికులర్ స్కిల్. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి మేము ఉదాహరణకి మన కుమ్మరి కులసులు ఉన్నారు. అదే జపాన్లోకి వెళ్తే కుమ్మరిని వంశపారంపర్యంగా వచ్చే కుటుంబాలు కానీ వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుందంటే, వాళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ కానీ వాళ్ళకి కానీ అలాంటి గౌరవం నాకు ఇవ్వడానికి అనుక్షణం నేను సంసిద్ధంగా ఉంటాను. ఎందుకు నా స్నేహితుడు ఆనంద్ సాయిని ప్రస్తావించానంటే, ఉదాహరణకి బ్యాక్వర్డ్ క్లాస్ అయిన విశ్వకర్మల కులాన్ని తీసుకుంటే సహజంగా వాళ్ళల్లో వాళ్ళకి ఆర్టిస్టిక్ నేచర్ చాలా గొప్పగా ఉంటుంది. గుడులు కట్టాలన్నా, శిల్పాలు చెక్కాలన్నా ఆ 4 ఉపకులాల్లోని విశ్వకర్మ దాని నుంచే చేయగలరు. అది ఒక సహజంగా ఉన్నది.